ఊళ్ళో బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 6 మంది ఆడపిల్లలు. 6 3 సార్లు కవలలుగా ఇద్దరిద్దరుగా పుడతారు. వాళ్ళు చాలా మంచిగా ముద్దుగా బాగుంటారు. చిన్నగా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 17 సంవత్సరాల వరకు పెరుగుతూ మంచిగా హాయిగా అమ్మ నాన్నతో హాయిగా ఉంటారు. పెద్దగా అవుతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని అంటే పెద్దమ్మాయి నుంచి అమ్మాయికి ఎలాంటి భర్త కావాలి అని అడిగితే ఆమె మన్మధుని మించిన అందగాడు కావాలి. రెండో అమ్మాయి నాకు మంచి బలశాలి అయిన భర్త కావాలి. మూడో అమ్మాయిని అడుగుతారు నాకు మంచి జ్ఞానవంతుడైన పండితుడు కావాలి. 4వ అమ్మాయిని అడుగుతారు నాకు మంచి కీర్తి ప్రతిష్టలు విస్తరించిన భర్త కావాలి. 4వ అమ్మాయి. 5వ అమ్మాయి నాకు మా అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి పేరు వైష్ణవ్. నాకు మంచి విశుద్ధ భక్తుడైన కృష్ణ భక్తుడు కావాలి. అట్లాగే తండ్రి అందరినీ వెతుకుతాడు. బలవంతుని, జ్ఞానవంతుని, బుద్ధిమంతుని, ఎవరికి తగినట్టుగా వారిని వెతికి మంచిగా పెళ్లి చేసి పంపిస్తాడు. చిన్న అమ్మాయికి మటుకు బీదవాడు దొరుకుతాడు. భక్తుడే కానీ బీదవాడు, డబ్బులు ఉండవు. ఆ అమ్మాయిని పెళ్లి చేస్తాడు. వాళ్ళందరూ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతారు. తండ్రి అనుకుంటాడు భక్తుడు. పెద్ద అమ్మాయిలు అందరూ మంచిగా స్థిరపడ్డారు. చిన్నమ్మాయి ఒక్కతే బీదవాడని చేసుకుంది. ఎలా ఉంటుందో ఏమో అని బాధపడుతూ ఉంటారు. తండ్రి చిన్నమ్మాయి గురించే బాధపడ్డారు. మిగతా వాళ్ళందరూ బాగా వెల్ సెటిల్డ్ అనుకున్నాడు. కానీ ఏమైతుందో చూడండి. బాధపడతారు. అయితే చిన్నమ్మాయి ఏం చేస్తుంది, నాన్న కొంచెం డబ్బులు ఇవ్వండి, నేను బృందావనకి వెళ్ళిపోతాను అని రమ్మని కొంచెం డబ్బులు ఆడుకొని ఇద్దరు కలిసి బృందావనకి వెళ్ళిపోతారు. ఈ అక్క మిగతా వాళ్ళందరూ వేరే వేరే ఊళ్ళలో ఉంటారు. ఒకరోజు పెద్ద భర్త మంచి బలవంతుడు కావాలని కోరుకుంటాడు. మన్మధుడు కావాలని కోరుకుంటాడు. మన్మధుడై మంచిగా అందంగా ఉంటాడు. ఆమెను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇబ్బంది పెడతాడు. రెండో అమ్మాయి మహాబలశాలి భర్త కావాలని కోరుకుంటాడు. బాగా బలవంతుడు వస్తాడు. మంచిగా ఉంటాడు. కొన్ని రోజులకి ఏదో ఒక జబ్బు వస్తుంది. జబ్బు వచ్చి బక్క చిక్కిపోతాడు. ధనశాలి కావాలనుకున్నామే. ఎప్పుడు డబ్బు సంపాదనలోనే ఉంటుంది. భార్య పిల్లలు ఎప్పుడు డబ్బు సంపాదన ఉంటుంది. వీళ్ళని పట్టించుకోరు. వాళ్ళు ఆ రకంగా ఉంటారు. ఇంకొక అమ్మాయి 4వ అమ్మాయి కీర్తి ప్రతిష్ట రావాలని ఎప్పుడు ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. నాకు మంచి కీర్తి పేరు రావాలని వాళ్ళతోనే ఉంటాడు. కానీ భార్య పిల్లలతో సరిగ్గా ఉండడు. అహంకారం పెరుగుతుంది. కోపము. ఇలా 5 రకాలుగా అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు తండ్రి దగ్గరికి వచ్చేసి బాధపడతారు. తండ్రికి చెప్పుకుంటారు వాళ్ళ కష్టాలని. తండ్రికి ఇల్లు గడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి వచ్చి ఇదంతా వాళ్ళు తండ్రికి చెప్పుకుంటారు. మా వాడు ఇలా చేస్తున్నాడు, కీర్తి ప్రతిష్టలని, డబ్బు సంపాదన, బలవంతుడని చేసుకుంటే అతను బక్క చిక్కిపోయాడు. ధనవంతుడని చేసుకుంటే, అందగాడని చేసుకుంటే వేరే అమ్మాయిని తీసుకొచ్చాడు. ఇలా ఏడుస్తూ 5 అమ్మాయిలు తండ్రి దగ్గరికి వచ్చి ఫోన్ పెట్టుకుంటారు. సరే పిల్లల్ని తీసుకుని వెళ్తారు. అక్కడికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చి భాగవత శ్రవణం చేస్తుంటాడు. ఆయన భార్య కూడా వస్తుంది. రాజుగారు వారికి సన్మానం చేస్తుంది. వాళ్ళని చూసేసరికి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. నా అబ్బాయి ఎక్కడ చూసినట్టు అతడే చిన్న అల్లుడు.
ఆ చిన్న అమ్మాయి కూడా అక్కడే ఉంటుంది. ఒక కృష్ణ విగ్రహాన్ని తీసుకొస్తారు, దానికి అభిషేకం చేస్తారు, పూలు పెడతారు, అవి చేస్తారు. రాజుగారు వచ్చి వారికి సన్మానం చేస్తారు. ఆ చిన్న అమ్మాయిని తండ్రిని గుర్తుపట్టారు. నాన్న పోయి భక్తుడి దగ్గరికి, నాన్న నేను ఇలా ఉన్నాను, ఏంటమ్మా ఇలా ఇంకా ఉన్నారు, నేను ఒక గురువును ఆశ్రయించాను బృందావనంలో. గురువు ద్వారా నేను భాగవత స్వామి చేస్తూ అన్ని ఊళ్ళు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. నేను హాయిగా ఆనందంగా ఉన్నాను. సో చూడండి, మనం ఎప్పుడైనా ఈ కథ యొక్క నీతి ఏంటో తెలుసా? బాగా డబ్బున్నవాడు కావాలి, మంచి సెలబ్రిటీ కావాలి, మంచి పాపులర్ ఫిగర్ కావాలి, మంచి పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు కావాలి, అన్నీ కోరుకుంటాం. కానీ కృష్ణుడు నిన్న చెప్పినటువంటి కథలాగానే కృష్ణ భక్తులతో మనం ఎప్పుడైతే ఉంటామో ఆఖరికి నిజంగా మనం జీవితంలో పూర్తి సంతృప్తిని పొందగలం. ఎందుకంటే మనం భగవంతుడి సేవ ద్వారానే ఆ సంతృప్తి అనేది లభిస్తుంది. సో కృష్ణ భక్తులైనటువంటి వారి యొక్క సాంగత్యంలో ఉండటం వల్ల మన జీవితం కూడా బాగుంటుంది. సో ఆ భక్తుడు డబ్బు లేదు అది ఇదని కాదు, ఆయన దగ్గర కృష్ణుడు ఉన్నాడు. సో అది నిజమైనటువంటి సంపద. సో అది లేకుండా ఎన్ని ఉన్నా కానీ అవి లేనట్టే, అర్థమైందా? డబ్బు ఉన్న, కీర్తి ప్రతిష్ట ఉన్న ఒకరోజు అన్నీ కూడా కరిగిపోతాయి. శాశ్వతమైనటువంటి సాంగత్యం మనం కలిగి ఉండాలి, దాన్నే సత్సాంగత్యం అంటారు. ఏమంటారు? సో ఇదొకటి ఇప్పుడు చేయండి. మోకాళ్ళు పాదాలు తల ఒకవైపుకే ఉంటాయి. మంచి బాడీ బాగా ట్విస్ట్ అవుతుంది అలా లైక్ మీకు బాగా ఉపయోగపడుతుంది. బాడీలో ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. రెండు కాళ్ళు మోకాళ్ళు వంచారుగా, వంచాలి తలకాయ ఎటుందో అటువైపు వంచుకో. ఓన్లీ పాదాలు ఆపోజిట్, తల ఆపోజిట్ వైపు తిప్పాలి, అటు కాదు. బాడీ ట్విస్ట్ అవుతుంది. హాయిగా కాసేపు ఉంటే నిద్రపోయేటట్టుంది. నెక్స్ట్ చేతులు అలా కాళ్ళని మోకాళ్ళని అలా ట్విస్ట్ చేయండి. అట్లా పట్టుకొని పొట్ట దాకా తీసుకురావాలి కాలు. పడుకోవాలి. ఓకే, గడ్డానికి తగలాలట మోకాలు. ఇట్ షుడ్ టచ్ యువర్ చిన్, యువర్ నీ షుడ్ టచ్ యువర్ చిన్. లేచి పట్టుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ లెగ్ అట్లాగే లే, పొట్టలేప. చేతులు కాళ్ళ మీద మొత్తం బ్యాలెన్స్ అవ్వాలి. ట్రై చేయండి. ఎవరి అమ్మాయా చేస్తుందా? పొట్టలేదమ్మా, అది ఇప్పుడు కరెక్ట్ వచ్చింది చూడు. అంతే చూడు మళ్ళీ అది చూసారా? ప్రభు మీరేం చేస్తారంటే స్టెప్ వైజ్ చెప్పండి. వచ్చుద్ది ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ వైజ్ ఫస్ట్ ఏం చేయాలి అని చెప్పండి. చూడండి కాళ్ళు ప్రభు ఒకసారి చూడండి, ముందు ఫస్ట్ స్టెప్ ప్రభు కాళ్ళు ఎలా ఉన్నారు, చేతులు ఎక్కడ పెట్టారు చూడండి. వెరీ గుడ్, అలా పెట్టారు. పడుకుని చూడండి ఏది లిఫ్ట్ చేస్తారు చూడండి. అదిగో రెండు కాళ్ళు మార్చారు. నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళాలి. నేను ఆర్మీలో చేర్పించాలి. నేను ఇలా పెట్టరా, అది బేబీ పెట్టింది చూడు.
వెనక్కి అట్లా కదా వెనక్కి అంతే అంతే ఓకే, గుడ్ 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 గుడ్. ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ నైస్. పద్మాసనంలో కూర్చోండి. ఇప్పుడు 2 చేతులు కింద పెట్టండి, భూమికి ఆనిచ్చండి, పైకి గాల్లో. వెరీ గుడ్, రా. బాగా చేశారు. గుడ్, రావాలి. అవి పట్టుకున్నా కాళ్ళు ఎత్తమంటే 2 కాళ్ళు ఒక్కడు కూడా ఎక్కలేకపోయారు. పెద్దలు మళ్ళీ గోడలు గట్టి పట్టుకుంటే రావడానికి చిన్నపిల్లలు చక్కగా ఉయ్యాలాగా ముందు ఉన్నారు. ఒక్కటి కూడా వచ్చింది నీకు కూడా. ఇట్లా బట్టి స్ట్రెంత్ ఉంటుంది. పిడికిల మీద పిడికిల మీద మైగ్రేన్ అంటే చూడండి, ఇటు ట్రై టు డూ దట్. మైగ్రేన్ చిన్నపిల్లలు చక్కగా ఉయ్యాలి. అది అది మొత్తం ప్రెషర్గా కొట్టాలి, గాలి పంపింగ్. అది నాయన మొత్తం గ్యాస్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. రా. మళ్ళీ చెయ్యి. మాతాజీని చూడు ఎలా చేస్తాను. బుస కొట్టండి. చెయ్యి పైకి ఇది పడకూడదు. బాగా చేయండి. అప్పుడే అయిపోయింది మొత్తం. అట్లా కాదు, ఇట్లా ఇట్లా కాదు, ఇట్లా మరి అట్లా చూడండి, పున్నమి నాకు పుస్ అను. ఓకే, ఇప్పుడు అనిలోమ విలోమ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. స్ట్రైట్గా కూర్చోవాలి ప్రాణాయామం చేసేటప్పుడు. అన్నీ మీరే లెక్క పెట్టుకోవాలి. కనీసం 9 టైమ్స్ 7 టైమ్స్ అప్పుడు వస్తున్నారు. పెట్టుకోవడం కాదు, దీన్ని అది పెట్టి ఇటు వదలాలి. ఏ రంగు ఏమీ అక్కర్లేదు, 3 రంగులు వేయండి. ఒక్కొక్క కలర్ 5 ఇది ఇచ్చేసి. సో హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇవాళ మనం జడకి అల్లుతాం కదా, కింద రిబ్బన్ ఎలా వేసుకుంటాము అది అల్లటం నేర్చుకున్నాం. ఇదేంటి ఊలు. ఇంట్లో బొమ్మలు చేయగా మిగిలిపోయింది పాత ఊలు ఉంటుంది. ఆ ఊరితో ఏం చేస్తాం మనం, ఒక 3 రంగులు తీసుకుని దాన్ని ఇదిగో ఇలా 3 కలిపి ఒక ఇది పట్టు. సో దీన్ని ఏం చేస్తున్నామంటే మనం జడలాగా అల్లేస్తున్నాం. ఇది చక్కగా స్ట్రింగ్ మనం కింద కట్టుకొని పైన ముడేసుకోవచ్చు చక్కగా. అంతే, దాన్ని తర్వాత ముడేసేసుకొని స్టిక్గా పట్టు, దగ్గరికి రానివ్వదు. అది అలా పట్టుకుంటే నేను తొందరగా వేస్తాను. సెవెన్ మెంబర్స్కి ఇచ్చేసాం. బ్లాండ్ కూడా ఆ
అక్కర్లాగా నేను చెప్తాను. నువ్వు స్టిప్ పట్టు, నువ్వు ముందుకు రానిలాగా నీ చెయ్యి నా దగ్గరికి రాని గట్టిగా లాగితే తొందరగా కలుగుతాను వస్తుంది. పవిత్ర కూడా ఇలాగే పవిత్ర అవునవును ఇలాగే ఊళ్ళే కదా ప్రభు వాడేది అక్కడ దాంట్లో పైన నాట్ వేసుకోండి, ఒకటి నాట్ వేసేసుకోండి. అంటే ముడి ముడి వేయడం వచ్చా మాతాజీ ఇవ్వండి వేసి పెడతారు చేస్తారు. అట్లా ముడేస్తే అప్పుడు ఇవి చిక్కుపడకుండా ఉంటాయి. ఇంటికి వెళ్ళి మీరు యాక్టివిటీ చేయొచ్చు. అర్థమైంది? మీ అమ్మ ఎలా వేస్తారు ప్లేట్ అంతే. నీకు వచ్చే ప్లేట్ వేయటం ఇది నేర్చుకో. నువ్వు మమ్మల్ని అడిగి హెల్ప్ తీసుకుని నేర్చుకో. ఇది చేయాలి. ఇలా అయిపోయింది. ఇది నువ్వు ఇప్పుడు కింద ప్లేట్ అల్లుకోవాలనుకో, ప్లేట్కి ఇలా పెట్టేసేసి ఇలా అల్లడం. ఇది కట్టేది కింద నుంచి ఇట్లా పైకి కట్టుకోవాలి. ఎండాకాలం కదా, నేను ఇలా పైకి కట్టుకోవాలంటే అలా కట్టుకోవాలి. అటుకులతో దద్దోజనం అర్థం పెట్టేసుకోండి. మా బ్యాగ్లో బ్యాగ్లు ఎందుకు బ్యాగ్ ఎందుకు వచ్చి కూర్చున్నారు? అటుకులు చూడండి అమ్మని ఫస్ట్ నీళ్ళలో కడిగేసుకొని మనం ఉడకేయకూడదు. జస్ట్ కడిగి గట్టిగా పిండి తీసుకుంటాం అంతే. తీసుకొని ఇదిగో దీంట్లో మనం మొన్నట్లాగానే పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, కొత్తిమీర, ఇంగ్లీష్లో తెలుగులో చెప్పండి. టమాటో అని తెలుగులో ఏమంటారు? కాదు, రాములకాయ. రాములకాయనే అనాలండి దాన్ని. టమాటాని అఫీషియల్స్ మనం కూడా కష్టపడతాం. కొత్తిమీర రాములకాయ అటుకుల జరగండి మాతాజీ. ఇవన్నీ వేసామా? గురువు గారు పొద్దున్నారు కాబట్టి మనం ఉప్పు యాడ్ చేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత యాడ్ చేయాలి. రెండు పెరిగిన నీటికి కాబట్టి పెరుగు వేసుకొని పెరుగు వస్తాం. పెరుగు
కొంచెం యాడ్ చేయండి. వేయండి. కొంచెం యాడ్ చేస్తాను. మళ్ళీ యాడ్ చేస్తాను. రాక్ సాల్ట్ యాడ్ పింక్ చేయండి. సాల్ట్. పింక్ సాల్ట్. ఈ ఎండాకాలం ఎందుకు మనం ఎందుకు ఈ పెరుగు వెజిటేబుల్స్ తింటే అదేంటో చాలా ఎక్కువ మనం బిర్యానీలు అలాంటివి తినకుండా ఈ సమ్మర్లో ఇలాంటి హెల్దీగా ఇక్కడ హరే కృష్ణ చూపించు. పైకి ఎత్తి పెట్టుకో దాంట్లో కనిపిస్తుంది ఈ అబ్బాయి చుట్టూ మీద ఉన్నాడు. అందులో దాంట్లో కంటే వచ్చింది ఇచ్చాను.